ప్రణాళిక, దేవుని ఆలోచన ఏమిటి అంటే, ఇశ్రాయేలీల్లో అప్పటికి వినండి, ఆ కాలానికి ఇశ్రాయేలీల్లో దావీదు సింహాసనంపై ఒక పురుషుడే పాలించాలి, ఒక పురుషుడే రాజు అవ్వాలి. అది దేవుని ఆలోచన, అది దేవుని ప్రణాళిక. కానీ ఒక లేడీ ఎంటర్ అయ్యింది. ఎక్కడ? రాజ్యంలోనికి ప్రవేశించింది. తను భర్తను చేసుకుంటే ఆ భర్త ద్వారా, భర్తని మన భాషలో చెప్పాలంటే రబ్బర్ స్టాంపుగా పెట్టి ఆమె చక్రం తిప్పేదనమాట. కొందరు ఉంటారు, స్త్రీలు చాలా నాణ్యమైన వ్యక్తులుగా ఉంటారు, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. వారందరూ నేను అభినందిస్తూ ఉన్నా. అమ్మ, మీ తెలివితేటలు, మీ జ్ఞానం అమోఘం. అది కుటుంబానికి వాడుకోవడం శ్రేష్టమైన ఆలోచనే. కానీ కొన్ని సందర్భాలలో భర్తను కించపరిచేటట్లుగా మాత్రం వాడొద్దు. నిన్ను బట్టి నీ భర్త అవమానం పొందేటట్లుగా చేయొద్దు. నిన్ను బట్టి నీ భర్తకు సమాజంలో విలువ లేకుండా చేయొద్దు. దయచేసి ఈ మాటలు గమనించగలరని నేను అంటూ ఉన్నా. నీ భర్త నీ కర్త, ఆయన మాత్రమే నీ సర్వస్వం. నీ జీవిత సామ్రాజ్యానికి ఆయనే చక్రవర్తి. నీ జీవితంలో ప్రప్రథమంగా కనిపించాల్సిన వ్యక్తి, వినిపించాల్సిన వ్యక్తి నీ భర్త. అతనికి లోబడి ఉండమని వాక్యం చెప్పింది.